హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన టమాటా మునక్కాడ కర్రీ చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి. వేడివేడి అన్నంలో టమాటా మునక్కాడ కర్రీ వేసుకొని తింటే ఆహా అనాల్సిందే అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి. మిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేద్దాము. ఒక 2 minutes మునక్కాడ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి కుక్ అవ్వడం కోసం. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇందులో యాడ్ చేద్దామండి. కాసేపు మూత పెట్టుకొని ఈ ముక్కల్ని ఉడికించుకోవాలండి. చూసారు కదండి, మునక్కాడ ముక్కలు టమాటా ముక్కలు ఎంత ఈవెన్గా కుక్ అయిపోయాయో. ఒక స్పూన్ కారం వేసుకుందామండి. అలాగే చిటికెడు మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. స్టార్టింగ్లో నేను సాల్ట్ కొంచెమే వేసానండి కుక్ అవ్వడం కోసం. సో ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇలా కర్రీని మిక్స్ చేసుకొని ఒక 2-3 minutes మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అంతేనండి, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే వేడి వేడి మునక్కాడ టమాటో కర్రీ రెడీ అండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.